ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడండి. ఆ గొప్ప దైవజనుడు ఆయన ఏం చేశాడంటే ఆయన జీవితం గురించినటువంటి ఒక పుస్తకం రాశాడు. అలా పుస్తకం రాస్తూ ఆ పుస్తకంలో ఆయన తన తల్లి గురించి రాసేటప్పుడు ఏమని రాశాడో తెలుసా? మా తల్లి ప్రపంచంలో ఉంటున్న తల్లులందరికంటే చెడ్డది అని రాశాడు. టైటిల్ అది పెట్టాడు. పెట్టి కింద ఏమని రాస్తున్నాడో తెలుసా? మా తల్లి మా స్నేహితులతో పాటు మమ్మల్ని పార్కుకి వెళ్ళనిచ్చేది కాదు, మా స్నేహితులతో పాటు మమ్మల్ని సినిమాలకి వెళ్ళనిచ్చేది కాదు, లోక సంబంధమైనటువంటి కార్యక్రమాలు వేటికి వెళ్తామన్నా సరే వెళ్ళనిచ్చేది కాదు మా తల్లి. మా స్నేహితులందరూ మాత్రం చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ తల్లులు మాత్రం వాళ్ళని చాలా ప్రేమించి వాళ్ళని ముద్దు పెట్టుకొని వాళ్ళని కౌగిలించి వాళ్ళు ఎక్కడికి కావాలంటే అక్కడికి పంపించేసేవాళ్ళు మా స్నేహితుల తల్లిదండ్రులు. కానీ మా తల్లి మాత్రం అలా కాదు, చాలా స్ట్రిక్ట్ మా తల్లి. అదేంటో మరి, నేను ఎవరితోనా ఫ్రెండ్షిప్ చేయాలంటే కూడా వాళ్ళని ఇంటికి తీసుకొని రా, వాళ్ళని నేను పరీక్షించిన తర్వాత వాళ్ళు సరైన వాళ్ళో కాదో నేను చెప్పిన తర్వాత వాళ్ళతో నువ్వు ఫ్రెండ్షిప్ చేయంటది మా తల్లి అని చెప్తూ, అప్పుడు మా తల్లి అలా ఉండడం వల్ల మాకు కలిగిన మేలు ఏంటంటే మాతో పాటు పెరిగిన మా స్నేహితులందరూ కూడా చెడిపోయారు, లోకంలో కలిసిపోయారు. మరి కొంతమంది లోకంలోనే లేకుండా పోయారు. కానీ ఈరోజు మేము సమాజానికి దేవునికి ఉపయోగపడేవారిగా ప్రయోజనకారులుగా ఉన్నాము అంటే కారణం ఏంటంటే ఆ రోజు మా విషయంలో మా తల్లి తీసుకున్నటువంటి జాగ్రత్తలు. ఈరోజు నేనున్నటువంటి ఈ గొప్ప స్థితికి ఒక గొప్ప దైవజనుడుగా సమాజం ద్వారా లేదా ప్రపంచం ద్వారా నేను కొనియాడబడుతున్నానంటే దానికి గల కారణం ముమ్మాటికి మా అమ్మే. అప్పుడు అంత జాగ్రత్తగా మమ్మల్ని పెంచింది కనుక మా అమ్మే చాలా మంచిది. కానీ నేను అనుకునేవాడిని నా చిన్నతనంలో మా తల్లి చెడ్డది. కానీ ఇప్పుడు చెప్తున్నాను, ప్రపంచంలో ఉంటున్న తల్లులందరికంటే కూడా నా తల్లి ఉత్తమమైన తల్లి అని స్టేట్మెంట్ ఇచ్చాడంటండి.